నీ నామమునకు భయపడినట్లు నాకేం కావాలి? నా హృదయమునకు ఏకదృష్టి. ప్రార్థన చేసుకున్నాం. లైవ్లో చూస్తున్న వారు కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఈ రాత్రి యేసయ్య మనకిస్తున్న వాక్యాన్ని యవనస్తుల కూడికలో చక్కగా విని దీవించబడదాం. పరిశుద్ధుడా, దయగల దేవా, వాక్యం మీ తండ్రి, మీ వాక్యం దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన మీ స్వరాన్ని మాకు వినిపించి మా బ్రతుకులను తెప్పరిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 86వ కీర్తన. ఏ కీర్తన? ఎవరు రాశారు చూడండి, పైన ఉంటుంది, కీర్తన పైన ఉంటుంది. ఎవరు రాశారు? దావీదు కీర్తన. అంటే దావీదు రాసిన కీర్తన. మీకు ఒక మాట చెప్పంటారా? కీర్తనలన్నీ వెరీ గుడ్. ఉదయకాలాలు వచ్చారు కాబట్టి మీకు ఆ మాట తెలుసు. కీర్తనలన్నీ భక్తులు చేసిన ఏంటిది? ప్రార్థన. వీళ్ళు దేవుని కాడ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే కీర్తనల రూపంలో రాశారు. చూడండి, దావీదు ఈ ప్రార్థనలో ఏమేమంటాడు చూడండి. కొన్ని మాటలు మీతో చెప్తాను. 86వ కీర్తన 2వ వచనం ఏమంటాడు చూడండి. నేను ఎవరంటే దావీదు ఎవరు? దేవుని భక్తుడు అని ధైర్యంగా చెప్తున్నాడు కదా. దావీదు ఎవరు చెప్పండి? మీరెవరు? నిజమేనా? వెరీ గుడ్. ధైర్యంగా చెప్పాలి. దావీదు ఏమంటున్నాడు? నేను నీ భక్తుడను. తర్వాత చూడండి, అదే నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నా. 2వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఎవరిని? నీ సేవకుడిని అంటున్నాడు. మొదటి మాటలేమో నేను నీ భక్తుడిని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఎంత ధైర్యం. దేవుని సేవిస్తున్నాడు. 3వ వచనం ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, ఎట్లా ఎప్పుడు ప్రార్థన చేస్తాంట? ప్రార్థన ఎప్పుడు చేయొచ్చు? మీరు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశారా? 5 నిమిషాలు ప్రార్థన చేసేసరికి మీకు ఎన్ని ఫోన్లు వస్తాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఎన్ని మెసేజ్లు వస్తాయో. ఒక్క ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. అసలు 24 గంటల సమయం ఇస్తుంది ఎవరు మనకి? ఆయనతో ఎన్ని మాటలు మాట్లాడటానికి? ఆయనతో 5 నిమిషాలు మాట్లాడటానికి మీకు తీరిక ఉండదు. కానీ దావీదు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఎట్లా? దినమెల్లా ప్రార్థన దినమెల్లా చేయొచ్చు. ఏ పని చేస్తున్నా, ప్రభా ఇదిగో ఎంట్లు తోముతున్నాను. మీరు తోమర్లేండి, తోముతారా? వీటిని ఎట్లా శుభ్రం చేస్తున్నానో నా హృదయాన్ని కూడా నువ్వు శుభ్రం చేయ. ఈ పనికి నేను ఎంత కష్టపడుతున్నానో నీ కోసం కూడా అంత కష్టపడే మనసు నాకు దయచేయ. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తే దినమెల్లా మనం ప్రార్థన చేయొచ్చు. తర్వాత చూడండి, 4వ వచనం. ప్రభువా నా ప్రాణము ఎవరి వైపుకు? మన ప్రాణం ఎవరి వైపు ఎత్తాలి? కానీ ఎవరి వైపు ఎత్తును? ఆ చివరున్న అమ్మాయి కోసం ఎత్తు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎత్తావనుకో, ఒకసారి ఏం చేస్తుంది తెలుసా? ఎత్తినట్టెత్తి పై నుంచి పడేస్తుంది. అప్పుడు ఏడబడాలో కూడా అర్థం కాదు. అర్థమైందా? మన ప్రాణం ఇచ్చింది దేవుడు కాబట్టి మన ప్రాణాలు ఎవరి వైపుకి? తర్వాత 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు. చెప్పండి, ఎవరంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? దయాళుడు. క్షమించుటకు ఏ మనసు అయింది? ఆయన దగ్గరికి నువ్వు పూర్ణ హృదయంతో వస్తే, పశ్చాత్తాప హృదయంతో వస్తే, నిండు మనసుతో వస్తే ఎవరినైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్, కైండ్నెస్. దయాళుడు ఆయన. క్షమించుటకు ఏ మనసు కలిగిన వాడు? ఆయన క్షమించినట్టుగా లోకంలో మనం అందుకనే పాడతాం, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమించరు.
మన తోబుట్టువులు కూడా మనల్ని క్షమించరు. రే నువ్వా కంతిరోడివిరా, నువ్వు పలానప్పుడు అది చేసావు, జీవితంలో క్షమించరు అంటారు కదండి. కానీ దేవుడు అలా అండమన్నలే. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ఒప్పుకోవాలైతే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? కప్పుకోకూడదు. ఏం చేయాలి? దేవుని కాడ యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఎవరినైనా ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నీవు క్షమించుటకు ఏ మనసు కలవాడు? తర్వాత ఏ అతిశయము? చూడండి, కృపా అతిశయం. ఏ సంధి మనకు వస్తే కదా, కృపా ప్లస్ అతిశయం. సవర్ణ దీర్ఘ సంధి చూసారా? మీరు చూసారా? చదువుకోండిరా బాబా అంటుంది. అందుకే సరే, 8వ వచనం చూడండి. 8వ వచనం, 86వ కీర్తన 8వ వచనం. ప్రభువా నీవు మహాత్యము గలవాడవు. ఏం కార్యాలు చేస్తాడంటే దేవుడు? ఏ కార్యాలు చేస్తే దేవుడు మనం ఆరాధించదు? చెప్పండి గట్టిగా, ఏ కార్యాలు? పక్కన వాళ్ళతో చెప్పుకోండి. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. చెప్పాలి గట్టిగా. ఏ కార్యాలు? మన దేవుడు ఏ కార్యాలు? వండర్ఫుల్ థింగ్స్. తర్వాత 9వ వచనం. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు. అసలు ఆయన వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నారు ఎవరైనా? ఎవ్వరు లేరు. అసలు లోకంలో దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. చాలామంది యేసయ్యను ఏమంటారో తెలుసా? దేవుళ్ళకు దేవుడు అనకూడదు. అసలు దేవుళ్ళే లేరు. దేర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్. భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు? 3 కోటి దేవుళ్ళు అండి. ఎంతమంది అంట? 3 కోటి అంటే 3 కోట్లు రా. ఏడున్నారా? 3 కోటి అంటే 3 కోట్ల దేవుళ్ళు అంట భారతదేశంలో. ఎంతమంది? 3 కోట్ల మంది. కానీ ఉన్నారా? చెట్టు దేవుడు అవుతాడా? రాయి దేవుడు అవుతాడా? అవుతాడు చెప్పండి? కాడు. వారు దేవుడు సృష్టించిన, ఎవరు చెప్పండి? సృష్టి. సూర్యుడు దేవుడు అవుతాడా? చంద్రుడు దేవుడు అవుతాడా? నక్షత్రాలు దేవుడు అవుతారా? కారు వాళ్ళు దేవులు కాదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే సర్వలోక చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నిజ దేవుడు, లోకరక్షకుడు. మన కొరకై ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి మన కొరకై మరలా తిరిగి రానయున్న సజీవుడు, సర్వయుగములలో సజీవుడు, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే దేవుడు. అసలు ఇంకా ఆయన తప్పితే ఎవరు లేరు అంటున్నాడు. చూడండి, ప్రభువా దేవతలలో లేదు. తర్వాత నీ కార్యములకు. దేవుడు కార్యాలు చేస్తే దానికి ఆయన కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎలాంటి కార్యాలు చేశాడు చెప్పండి? ఎలాంటి కార్యాలు చేశాడు చెప్పండి? నీటిని ఏం చేశాడు? ఎవరైనా చేస్తారా? ఇంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా, నీటిని ద్రాక్షరసం చేస్తాడు. ఐగుప్తులో ఆయన చేసిన సూచక్రియలు ఏంటి చెప్పండి? నీరు ఎలా మార్చాడు? రక్తంగా ద్రాక్షరసం కాదు రే. ఐగుప్తులో నా మొదటి సూచక్రియ ఏంటి? నీరు ఎలా మార్చాడు? రక్తంగా మార్చాడు. ఎవరైనా చేయగలరా? ఐగుప్తు అంతా కూడా చీకటి, భయంకరమైన కట్టిక చీకటి. 3 రోజులంట. ఎక్కడున్నోడు కూడా, అక్కడ జ్యోత్స్నా కూడా గుర్తుపట్టలేని చీకటి అంట. అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆగిపోయారు అంతే. భయంకరమైన చీకటి. గొర్రెపిల్ల రక్తము లేని ఆ ఇళ్లలోకి సంహారకుడు వెళ్ళాడు. ఎవరు చచ్చిపోయారు? జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. ఐగుప్తులో నుంచి బయటకు వస్తూ ఉంటే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రం ఏం చేశాడు చెప్పండి? పాయలు చేసి సముద్రాన్ని ఏం చేశాడు?
చెప్పండి, మన దేవుడు ఎలాంటి కార్యాలు చేసేవాడు చెప్పండి. సముద్రాన్ని, నీ కొరకు సముద్రాన్ని ఏం చేయగలడు? చెప్పాలి గట్టిగా, నీ కొరకు సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన దేవుడు. మరి నీకు ఉద్యోగం వీలేడు అనుకుంటున్నావా? సముద్రాన్నే ఏం చేశాడు? ఎవరైనా చేస్తారా? సముద్రం పాయలు అయిద్ది అసలు? అయిద్దా? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎవరైనా చేస్తారా? అదేమో అరణ్యం, 40 లక్షల మంది కాల్బలం, ఇశ్రాయేలీలు అందరూ బయటకు వచ్చారు. ఆహారం కావాలి, గ్యాస్ స్టవ్లు లేవు వండించడానికి, అయ్యప్ప క్యాటరింగ్స్ లేవు ఆర్డర్ ఇవ్వటానికి. ఉన్నాయా? ఇప్పుడు అంతమందికి ఏం కావాలి? ఆహారం. ఏం ఆహారం ఇచ్చాడు? దేవదూతలు తినే ఆహారం. ఏ ఆహారం అది? మన్నా. మన్నా. మోషే ప్రార్థింపగా కమ్మగా తిన్నారు, కమ్మగా తిన్నారు 40 సంవత్సరాలు. ఎవరైనా చేస్తారా? దానియేలు సింహాల బోన్లో వేస్తే సింహాల నోళ్ళు ఏం చేశాడు? మూసివేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేస్తే ఆ అగ్నిగుండంలో వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలకుండా ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఆయన కార్యాలకు సాటి అయిన కార్యాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. యోర్దానుని ఎలా నిలిపాడు? ఏకరాశిగా నిలిపాడు. వరదలు వస్తూ ఉన్నాయి యోర్దాన్లో, యాజకులు అడుగు పెట్టగానే యోర్దానుని ఏకరాశిగా నిలిపాడు. అంటే దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప కార్యాలు చేయవాడు. చెప్పండి, ఏ కార్యాలు? గొప్ప కార్యాలు చేయవాడు. అదే అంటున్నాడు, నీ కార్యములకు సాటి అయినా అని అంటూ. ఇప్పుడు 11వ వచనం, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు. ఏ దృష్టి కావాలి? ఇన్ని గొప్ప కార్యాలు, ఇంత అద్భుతాలు చేసే దేవుడవయ్యా నువ్వు. కాబట్టి నీ నామమునకు భయపడినట్లు నాకేం కావాలి? ఏకదృష్టి. చెప్పండి, ఏ దృష్టి? ఈరోజు మన అంశము ఏకదృష్టి, సింగిల్ మైండ్. చాలాసార్లు మనం ప్రభువు పట్ల ఏకదృష్టి కలిగి లేమో. మన మనసు ఎలా ఉందో బైబిల్లో ఒక 4 విషయాలు ఈరోజు మీకు చూపిస్తాను. ఏకదృష్టి లేదు, ఏక మనసు లేదు, మనకి ఏకభావము లేదు. మరి ఎలా ఉంది పాస్టర్ గారు మన మనసు? ఎలా ఉంది? చూడండి మొదటి మాట రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుతారు భక్తులు. ఏలియా చూడండి, ఏలియా ఆ రోజులు అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఏ తలంపులు? చెప్పండి, ఏ తలంపులు? యవనస్తులకు ఈరోజు ఒక భయంకరమైన ప్రశ్న ఏందో తెలుసా? 2 తలంపులు. మొదటిది, డు నాట్ హ్యావ్ 2 మైండ్స్. 2 తలంపులు ఉండకూడదు. ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. తడబాటు, 2 తలంపులు మిమ్మల్ని ఏం చేస్తాయో తెలుసా? స్థిరంగా ఉండనేవు, స్థిరంగా కూర్చోనీయదు, తడబడేటట్టుగా చేస్తుంది, తడబడేటట్టుగా చేస్తుంది. ఎన్నాళ్ళ మట్టుకు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, లేదు బయలు దేవుడైతే బయలును అనుసరించండి. అంతేగాని ఎన్నాళ్ళ మట్టుకు ఈ 2 తలంపుల మధ్య తడబాటు.
యవనస్తులు చర్చిలో ఒకలాగుంటారు, బయటికి వెళ్ళిపోగానే ఇంకోలాగుంటారు. తల్లిదండ్రుల ముందు ఒకలాగుంటారు, వాళ్ళ అమ్మోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా అబ్బాయి నోట్లో అట్టిపండు పెట్టినా అదిగో నేను కొరిగి పెట్టాలి, అదిగో నేను కొరిగి పెట్టాలి. మా అమ్మాయి తల ఏడ దించిందంటే ఎక్కడెత్తిద్దంట? గబకని ఎదురురాయి తగిలితే ఏమైంది ఆ పిల్ల పరిస్థితి? ఎంత అమాయకురాలో, ఎంత అమాయకురాలో. మా అమ్మాయికి ఎంత వయసు వచ్చినా బఠానీలు అయ్యో తెలీదు, వంకాయలు అయ్యో తెలియదండి. అంత అమాయకురాలండి. కందిపప్పుకి బఠానీకి కూడా వ్యత్యాసం తెలియదండి. అంత అమాయకురాలండి, అంత అమాయకురాలండి, అంత అమాయకుడండి అని అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మీరు కూడా అట్లనే ఉంటారు. అమ్మా 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 చెప్పమ్మా, నువ్వేది చెప్తే అదే అని వాళ్ళ అమ్మ ముందు బయటికి వెళ్ళిపోగానే ఇష్టానుసారం కదా. రెండు తలంపులు. ఈరోజు యవనస్తులు వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే రెండు తలంపులు. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీకెందుకు ఏకదృష్టి లేదు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి. ప్రభా, నాకు సింగిల్ మైండ్, నాకు ఏక మనసు దయచేయ. నీకు భయపడి జీవించే మనసు దయచేయ. నీ నామమునకు భయపడి జీవించే మనసు నాకు దయచేయ. నీ వాక్యమునకు భయపడి జీవించే హృదయం నాకు దయచేయ. నాకు ఎన్నాళ్ళు మట్టుకయ్యా ఈ రెండు తలంపులు. యవనస్తులారా, ఇంకా రెండు తలంపుల మధ్యలో ఉన్నారా? ఏలీ ఆ రోజు ప్రజలందరిని ఉద్దేశించి అన్నాడు, ఇశ్రాయేలీలారా వినండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుంటారు. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి. బయలు దేవుడు అనుకుంటున్నారా? వాడు దేవుడు కాదు. వాడు రాయి రప్ప, మనుషుల చేత ప్రతిష్ఠించబడిన వాడు, మనుషుల చేత రూపించబడిన వాడు. ఏ శక్తి వాడికి లేదు. వాడు దేవుడు అనుకుంటున్నారా? పోండి. ఆ మాట చెబితే జనులు ఒక్క మాటైనా పలకలేదంట. చూడండి, పలకలేదంట. యవనస్తులారా, రెండు తలంపులు చాలా భయంకరం. పెద్దోళ్ళు చెప్తారు, అరే రెండు పడవల మీద ఏమేయద్దు. ఎందుకు? పడే ప్రమాదం ఉంది. ప్రభు నమ్ముకున్న బిడ్డలు ప్రభు కోసం సాక్షులుగా జీవించండి. మీ యవన జీవితాల్లో సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని జీవించండి. దేవుడు దీవిస్తాడు. మొదటిది, డు నాట్ హ్యావ్ టూ మైండ్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ చూద్దాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6. ఏంటిది? నేను వచనం చెప్పలేదే. 6 నేను 2 అనలేదే. రెండోదన్నా, పాయింట్ రెండోదన్నా. పాయింట్ రెండోదాని కానీ కటక్కని చదివేస్తున్నావు. 24 చదువు అయితే. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని డు నాట్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవడును ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? కష్టమా కదా ప్రశాంత్? ఇటు చర్చిలో ఒక యజమానికి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక యజమానికి ఎలా ఉండలే? ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తుంటాడు ఒకడు. వాడు పడే టెన్షన్ చూడాలి, అసలు వాడు పడే యాతన చూడాలి, మామూలుగా కాదు. కానీ వాడికి ఎవరు కావాలి? ఇద్దరు కావాలి, ఇద్దరు కావాలి. ఆ సందులో ఏమో ఒక టీషర్ట్తో కనపడతాడు, అరగంట కనపడి మళ్ళా ఈ సందుకు వస్తాడు. ఈ సందులో ఈ అమ్మాయికి ఏమో, కన్నయ్య ఎందుకు ఆ ఎరుపు టీషర్టు, నా కోసం ఎల్లో తెచ్చుకోకూడదా? ఎల్లోది మా అమ్మ ఇప్పుడే ఉతికింది, ఉతికితే మళ్ళీ వేసుకొని రా అంటది. మళ్ళీ ఏం చేస్తాడు? పోయి ఎల్లో వేసుకొని రా.
వాడు పడే యాతన చూడాలి కదా. కానీ వాడికి మళ్ళీ ఎవరు కావాలి? మీరెవరు చేస్తున్నారు ఇది అట్టటి పనులు? చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. కానీ లోక సంబంధమైన జీవితాలు అలాగే ఉన్నాయి. ఇద్దరే కాదు, ఒకడంట మూడో పెళ్లి కూడా చేసుకున్నాడట, ఇద్దరు భార్యను కూడా పెట్టుకొని. పేపర్లో వస్తుంటాయి ఇట్లాంటి వార్తలు, వస్తుంటాయి. చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. ప్రభు చెప్పాడు, పురుషుడికి ఒక భార్య. అదేం పాస్టర్ గారు, సొలొమోనుకి 1000 మంది ఉన్నారుగా అంటే నేనేం చేయలేను. అట్లాంటి ప్రమాదాలు చిక్కున్నారనుకో ఆఖరికి జీవితాలు ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. ఎవడును ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? వాడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఖచ్చితంగా జరిగేది అదే. ప్రభువును ప్రేమించేవారు లోకాన్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారంతే. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ప్రభువుని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. చాలామంది అవనస్తులు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు ఆడ చూస్తున్నాడులే, నేను సినిమా పోతే ఏమైతేలే. ఆ అన్నోళ్ళు అక్కోళ్ళందరూ సినిమాలు చూడలేదా? మనం ఇప్పుడు వీళ్ళని చూస్తుంటాం. అసలు మనుషుల్ని ఎవరు చూడకూడదు మన భక్తికి. ప్రభు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి, కానీ ఈ లోకం వైపు, ఈ మనుషుల వైపు, ఈ భక్తిపరు అసలు చూడబాకండి మీరు. పాస్టర్ల వైపు, మా వైపుగా చూడాల్సింది. ఎవరి వైపు? మనందరం ఎవరి వైపు చూడాలి? యేసు మీదనే మన దృష్టి పెట్టాలి, యేసు మీదనే మన మనస్సు పెట్టాలి. ఆయనే మన విశ్వాసానికి కర్త, సేనాధిపతి. ఆయన్ని చూసి నడుచుకోవాలి, కానీ మనుషులు చూసి నడిస్తే కాసేపు ఉండలేం భక్తిలో. కాబట్టి ఇద్దరు యజమానులకు ఎవడు ఎలా ఉండలేడు? ఉండబాకండి, ఒక యజమానుని కోరుకోండి. మన యజమానుడు ఎవరు చెప్పండి? పరలోకమందున్న మన తండ్రి యేసయ్య. ఆయనే మన యజమానుడు. పాడతాం కదా మనం, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. యజమానుడు వాడుకొనుటకు. మన యజమానుడు ఎవరు చెప్పండి? ఆయనకే మనం లోబడి జీవితం. కాబట్టి డు నాట్ హ్యావ్ 2 minds, 2 తలంపుల మధ్య మనం ఉండకూడదు. డు నాట్ సర్వ్ 2 masters, ఇద్దరు యజమానులకు మనం ఎలా ఉండకూడదు? దాసులుగా ఉండకూడదు. 3వ మాట, కీర్తనలు 12వ కీర్తన 2వ వచనం. అందరిని తీని నాన్న. మొదటి వచనం నేను చదువు నాన్న. 12వ కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము. ఎవరు లేరంటే ఈ రోజుల్లో? భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా వెళ్ళిపోయారు. పాపం లేరు ఇప్పుడు కనేదంతా తాలు బ్యాచ్. ఇప్పుడు ఉన్నదంతా ఎవరు లేరు? విశ్వాసులు లేరు. పోయినోళ్ళే మంచోళ్ళు. వాళ్ళలో కనీసం ప్రభు మీద ఏముంది? విశ్వాసం ఉంది. ఇప్పుడున్న బ్యాచ్లో ఎవరి దగ్గర ఏమి లేదు? విశ్వాసం లేదు. ప్రభు మీద విశ్వాసం లేదు. విశ్వాసులు నరులలో ఉండకుండా ఏమైపోయారు?
గతించిపోయారు. ఇప్పుడు రెండో వచనం, అందరూ ఒకరితో ఒకరు. ప్రజెంట్ జరుగుతుంది ఇదే. ఎవడు నిజం చెప్పేవాళ్ళు లేడు. మహేష్ ఈ బ్యాచే మొత్తం. అందరూ ఒకరితో ఒకరు ఏం ఆడుతున్నారు? తల్లిదండ్రులు కూడా అబద్ధాలు ఆడే బ్యాచే, స్కూల్ టీచర్స్ కూడా అబద్ధం ఆడే బ్యాచే. అందరూ ఒకరితో ఒకరు ఏం ఆడుతున్నారు? తర్వాత మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో. ఇచ్చకములాడు పెదాలు, దీనికి నేను పెట్టింది ఏంటంటే డు నాట్ స్పీక్ టూ మెసేజెస్. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతారు. ఓసర వీళ్ళంట మహేష్ అంటున్నాడు. ఎవరు వాళ్ళ స్వభావం? ఏ స్వభావం? లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతారు. బయట మాట్లాడేది ఒకటి, లోపల ఉండే ఆలోచన ఒకటి. ఓసర వెళ్ళి స్వభావం. ఏ స్వభావం? జ్ఞానులు వచ్చారు హేరో దగ్గరికి. వినండి, ఇది ఏ స్వభావం చెప్తా చూడు. అయ్యా రాజు పుట్టాడా? హేరోది యాక్షన్ చూడండి. రాజు పుట్టాడు. అవునయ్యా, ఈ బెత్లెహేములోనే మాకు దేవుడు నక్షత్రం ద్వారా. అవునా? మీరును వెళ్ళి ఆ శిశువును చూచి పూజించి నాకు వచ్చి ఆ సమాచారం చెబితే ఏమన్నాడు? నేనును వెళ్ళి ఏం చేస్తాను? ఆ శిశువును పూజిస్తానంటాడు. కానీ పూజిస్తాడా? వాళ్ళు వచ్చి అడ్రస్ చెబితే ఏం చేసేవాడు? పోయి నేరుగా వెళ్ళి ఏం చేసేవాడు? చంపేశాడు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఆలోచన ఒకటి. ఈ రోజుల్లో మోసకరమైన మాటలు, ఇచ్చకములాడు పెదాలంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. ఓసర వెళ్ళి స్వభావం. చాలామంది యవనస్తులకి ఇదే. తల్లిదండ్రుల ముందు చెప్పేది ఒకటి, నిజ జీవితంలో చేసేది ఒకటి. చదువుతున్నట్టు యాక్షను, మళ్ళీ చదువుకోకుండా వేరే పనులు. బయటికి వెళ్ళి చేసేది ఒకటి, లోపల ఒకటి. ఎంత భయంకరమో చూడండి. దీన్నే మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. డు నాట్ స్పీక్ టూ మెసేజెస్. అది మంచిది కాదు, మంచిది కాదు. యవనస్తులారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో దేవునికి ఏం కాదు. మనం ఏమనుకుంటాం తెలుసా? అప్పా నీ దేవుని మోసం, దేవుని నువ్వు నేను ఎవరో మోసం చేయలేం. ప్రభు అంటున్నాడు, మోసపోబాకండి. దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో మీరేం విత్తారో అదే కోస్తారు. నాకేం అన్యాయం జరగదు, నాకేం మోసం జరగదు. మీరు ఇట్లాంటి మోసకరమైన మాటలు మాట్లాడి పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ మిమ్ములు మీరే మోసం చేసుకుంటారు, కానీ మీ బ్రతుకులు మీరే పాడు చేసుకుంటారు. చూసారా? డు నాట్ స్పీక్ టూ మెసేజెస్. ఏకదృష్టి కావాలి మనకి, ఏక మనసు కావాలి. ఏది మాట్లాడతామో అదే చెయ్యాలి, ఏది చేస్తామో అదే మాట్లాడాలి. అందుకని దావీదు అంటున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏం కావాలి? ఏకదృష్టి. 3 విషయాలు విన్నాం. డు నాట్ హ్యావ్ టూ మైండ్స్. 2 తలంపులు ఉండకూడదు. రెండవది, డు నాట్ సర్వ్ 2 మాస్టర్స్. 2 యజమానులకు ఎలా ఉండకూడదు? మనకెవరు? ఒకే ఒక్క యజమానుడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 3వది, డు నాట్ స్పీక్. ఒకే నాలుగుతో 2 మాటలు మాట్లాడకూడదు. జాగ్రత్త. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు ఏం చేస్తాడు? లెక్క. ఉదయం మనం విన్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా యెహోవా ఏం చేస్తాడు? చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆలకించటమే కదా, ఆ మాటలన్నీ ఏం చేస్తాడు? గ్రంథస్థం చేస్తున్నాడు ఆయన.
కాబట్టి ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా మాట్లాడాలి. లాస్ట్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 15 and 16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలా ఉన్నావంట? దీనికి ఏందో తెలుసా? డోంట్ యూస్, డోంట్ లూజ్. డోంట్ యూస్, డోంట్ లూజ్. ఇది అంత ఉపయోగకరమైంది కాదు. డోంట్ లూజ్, పారేసుకునేది కాదు, విడిచిపెట్టేది కాదు. ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎట్లా ఉన్నావు? ఎట్లా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. ఎట్లా ఉన్నావు? ఈ రోజులు అందరి పరిస్థితి ఇదే. దేవుని కొరకు వెచ్చగానైనా లేరు, అట్లని లోకంలో చల్లగానైనా లేరు. మరలా ఎవరు కావాలి? దేవుడు కావాలి. అమ్మో దేవుడు శపిస్తాడేమో, దేవుని శాపం వస్తుందేమో, దేవుని ఉగ్రత వస్తుందేమో నా మీదకి, అమ్మో ఎందుకు అసలు ఈ బాధ, దేవుని దగ్గరికే వెళ్తాను అని దేవుని దగ్గర నమ్మకంగా లేవు, దేవునికి అటు దేవునికి దూరంగా లేవు, నులివెచ్చని. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా నోట నుండి నేను నిన్నేం చేయాలనుకుంటున్నాను? ఉమ్మివేయ. నిష్ఫలమైన స్థితి. వీరి ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదన్నమాట. ఎవరికీ ప్రయోజనం లేని స్థితి. ఇటు తల్లిదండ్రులకు ఉపయోగపట్టలా. ఎవరికి? తల్లిదండ్రులకు ఉపయోగపట్టలా. 9 మాసాలు కని పెంచి పెద్ద చేసి నేను ఒక చక్కటి స్థితిలోకి తీసుకొచ్చి ఈరోజు విద్యాబుద్ధులు ఇచ్చి నీకు ఒక భవిష్యత్తునిచ్చి అడ్రస్ ఇచ్చి తల్లిదండ్రులుగా నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఉపయోగపడలేకపోతున్నావు. నీ కోసం స్వరక్తం ఇచ్చి సంపాదించి ప్రాణం పెట్టి కొన్న నీ ప్రభువుకి నువ్వు ఎలా ఉండలేకపోతున్నావు? సాక్షిగా ఉండలేకపోతున్నావు. నులివెచ్చని స్థితి. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు దూరదేశం పోతూ ఒకరిని పిలిచాడు, ఇట్రాయ్యా, ఇదిగో 5 తలాంతులు. ఎన్ని ఇచ్చాడు? 10. ఎన్ని ఇచ్చాడు? 5. చెప్పు ఎన్ని? 5. కూర్చోపో. నువ్వు రాయ్యా. ఇంకొకటికి ఎన్ని ఇచ్చాడు? 2. ఎన్ని ఇచ్చాడు? 2. కూర్చో. ఇంకొకరిని పిలిచాడు, నువ్వు రాజ్యాన్ని. ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 1. పోయి ఏం చేయమన్నాడు? చెప్పండి గట్టిగా. వ్యాపారం చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రభు తలాంతులు ఇచ్చేది ఎందుకు? దేవుని కొరకు వాడబడమని. ప్రభు తలాంతులు ఇచ్చేది ఎందుకు? చెప్పండి. దేవుని కొరకు వ్యాపారం చేయండి. పోయి 5 తలాంతులు తీసుకున్నాడు. రా మళ్ళీ రా. ఎన్ని చేశాడు? 10 చేశాడు. 5 ఇచ్చా నేను. ఎన్ని చేశావు? అంటే నువ్వేం చేసావు? వ్యాపారం చేసావు. బాగా దేవుని కొరకు ఏం చేసావు? కష్టపడ్డావు. దేవుని కోసం నమ్మకంగా పనిచేసావు. యజమానుడు చూశాడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాడు మెచ్చుకున్నాడు. పోయిల్లు కూర్చో. 2 తీసుకున్నవాడు. ఎన్ని ఇచ్చాను? 2. ఎన్ని చేసావు? 4 చేసావు. ఫలా నమ్మకమైన మంచి దాసుడా, 2 ఇస్తే ఎన్ని చేసావు? మంచిగా పనిచేసావు. పోయి కూర్చో. 1 తీసుకున్నవాడు, దా జెన్ని. ఈడేం చేశాడు?
ఏది నీ తలాంతు? లేదు. ఏం చేశా? దాచిపెట్టానయ్యా. ఏం చేశాను? దాచిపెట్టాను. కూర్చో. ఏం చేశానంట? ఒకటి తీసుకున్నవాడు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టి, ఈ యజమానుడు చాలా విత్తని చోట కోయవాడు, కఠినుడు అని భయపడి ఏ రోజున అడుగుతాడు. అడిగినప్పుడు ఆ భూమిలో తవ్వి మళ్ళీ వాడు తెచ్చియచ్చని అనుకున్నాడు. పాపం వాడు ఆ ఒకటితో ఏం చేయలేకపోయాడు? వ్యాపారం చేయలేకపోయాడు. నిష్ఫలమైన స్థితి. ప్రభు కోసం ఏమీ చేయలేడు. అటు వెచ్చగా లేడు, ఇటు తీసుకున్నాడు, తలాన్ని తీసుకున్నాడు. కానీ ఏం చేశాడు? దాచిపెట్టాడు. యవనస్తులు చాలామంది ఈరోజు అలాగే ఉన్నారు. దేవుడు మీ సామర్థ్యం ఎరిగి 5 గలవాడి సామర్థ్యం ప్రభుకు తెలుసు, అందుకని వాడికి 5 ఇచ్చాడు. 2 గలవాడి సామర్థ్యం ప్రభు తెలుసు, అందుకని 2 ఇచ్చాడు. 1 ఇచ్చినవాడు సామర్థ్యం ప్రభుకు తెలుసు, అందుకని 1 ఇచ్చాడు. ఆ 1ని వాడు 2 చేస్తాడులే అని ప్రభు ఉద్దేశం. కానీ వాడేం చేశాడో తెలుసా? 5ఓడు వ్యాపారం చేసి 10 చేశాడు, 2ఓడు వ్యాపారం చేసి 4 చేశాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు తెలుసా? భూమిలో ఏమీ చేయలే. ప్రభు కోసం ఏమీ చేయలే. నిష్ఫలమైన స్థితి. రేపొద్దున యేసయ్య వచ్చినప్పుడు మన బ్రతుకులు కూడా ఇలానే ఉంటాయమ్మా. ప్రభు కోసం ఏమీ చేయలే, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదండి. మీలో ఎవరికైనా క్యాన్సర్లు ఉన్నాయా? మీలో ఎవరైనా కుంటోళ్ళా? మీరేమైనా గుడ్డోళ్ళా? మీకేమైనా చేతులు లేవా? అంగవిహీనులా? దేవుడు మీకు ఈ తలాంతు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం అనే తలాంతు. అవయవాలన్నీ బాగా పెట్టాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పోయి భూమిలో దాచిపెడుతున్నారు. నిష్ఫలమైన స్థితి. ప్రభు కోసం ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఒకరోజు ప్రభు వచ్చి ఏమంటాడు తెలుసా? సోమరమైన చెడ్డదాసుడా. వాళ్ళనేమో బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. వీని చూసి ఏమన్నాడు? సోమరమైన చెడ్డదాసుడా, నా కోసం ఏమీ చేయలేకపోయావు, పైగా నా మీదే నిందలేస్తున్నావు, నువ్వు కఠినుడు అయ్యా. యజమానుడు కఠినుడు కాదు, యజమానుడు ప్రేమ గలవాడే, నీ సామర్థ్యం తెలిసిన వాడే, నీ గురించి తెలిసిన వాడే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నిన్ను ఎరిగినవాడు. కానీ నువ్వే యజమానుని గ్రహించుటలో లోపం ఉంది. నీవు వెచ్చగానైనా లేవు, చెప్పండి, చల్లగానే ఎలా ఉన్నావు? నులువెచ్చనగా ఉన్నావు. కాబట్టి నా నోట నుండి నేను నిన్నేం చేయాలనుకుంటున్నాను? ఏ రోజు ఉమ్మి వేస్తాడు, కానీ అవకాశం ఇస్తున్నాడు. నీ బ్రతుకు ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాడు. జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు యేసయ్య సన్నిధికి వచ్చి, ప్రభువా, దావీదు మాట్లాడినట్టుగా నీ నామమునకు భయపడినట్లు నాకేం కావాలి? ఏకదృష్టి దయచేయ. అడుగుదామా? దేవుని అడుగుదామా? నాకు ఏకదృష్టి దయచేయ, ఏక మనస్సు దయచేయ ప్రభువా, ఏక మనస్సు దయచేయ. డు నాట్ హ్యావ్ 2 మైండ్స్. 2 తలంపులు ఉండకూడదు. డు నాట్ సర్వ్ 2 మాస్టర్స్. 2 యజమానులకు దాసుడుగా ఉండబాకండి. డు నాట్ స్పీక్ 2 మెసేజెస్. ఒకే నాలుగుతో 2 మోసకరమైన ఇచ్చకములాడు పెదాలు వద్దు. డోంట్ యూస్, డోంట్ లూస్. అటు ఉపయోగం లేని స్థితి, ఇటు నిష్ఫలమైన స్థితి, ఏమీ ప్రయోజనం లేని స్థితి, నులువెచ్చని స్థితి ఉండకూడదు. దావీదు అన్నట్టుగా, ప్రభువా, నాకు ఏకదృష్టి కావాలి, ఏక మనస్సు కావాలి, నీకు భయపడినట్లుగా నా హృదయం నాకు ఏక మనస్సు దయచే ప్రభువా, ఏక మనస్సు దయచే. ప్రభుని అడుగుదామా? ఏక మనస్సు ప్రభా, నీ నామానికి భయపడినట్లుగా నాకు ఏక మనస్సు దయచే. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి యవనస్తుల కుడికిలో మాకు ఇచ్చిన ఈ విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయమన్నాడు దావీదు.
మాకు ఏక దృష్టి, ఏక మనస్సు దయచేయండి. మాలో ఉన్న 2 తలంపులు, మాలో ఉన్న మోసకరమైన ఇచ్చకములాడు పెదాలు, ఇద్దరు యజమానులకు లోబడే మనస్తత్వం, నిలువెచ్చని స్థితిని తీసివేసి ఏక దృష్టి మాకు దయచేయమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని